నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా చెప్తున్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువే సుజాగా చెబుతున్నాడు. నా మాట విని, ఎవరి మాట విని? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. అందుకు మనం ఈ ప్రార్థనలో ఎంతసేపు దేవుని వాక్యం ఏంటంటే నిత్య జీవములో ప్రవేశింది ఆ జ్యోతమ్మ. దేవునికి స్తోత్రం. అంటే అందుకు మనం నిదానంగా ఓపికగా ఎందుకు వాక్యము ఈ విధంగా వింటున్నామంటే, ముందు ఆమె సాక్ష్యము, తర్వాత బాప్టిస్మము, తర్వాత భర్త. సరే, ఎప్పుడు రమ్మంటే ఏ వయసులో రమ్మన్నా కూడా మనం వెళ్ళిపోవాల్సిందే. కానీ భూలోకములు స్థిరంగా ఉండే వాళ్ళు ఎవరు లేరు కనుక, అంటే ఈ జ్ఞాపకార్థ కూడిక ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంత మంచి బిడ్డను దేవుడు దేవుని రాజ్యంలో చేర్చుకున్నాడు. అంటే తల్లిదండ్రులైన మీరు, లేదా భర్త, లేదా ఇంకా బంధువులు, స్నేహితులు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చూడు ఆ బిడ్డ ఎంత మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నదో అని మనం తెలుసుకోవడం ఎంతైనా మంచిది. అందుకే నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. తీర్పు ఉంది, తీర్పులోనికి రాక మరణములో నుండి, అది మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. అందుకని వాస్తవంగా మనమందరము ఆమె చూస్తూ ఉన్నాం, మనందరికీ తెలుసు. అంటే చాలా జాగ్రత్తగా తెలుసుకోవడం ఎంతైనా మంచిది. అంటే మిగిలిన మనం కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, ప్రేమైన బిడ్డలుగా ఉండాలి. ఉన్నప్పుడే మనం కూడా ఏం చేస్తామంటే, ఎప్పుడు ఏ రోజు ఇక్కడ కన్ను మూస్తామో మనకు తెలియదు కనుక దేవుడు ఖచ్చితంగా ఆయన బిడ్డలను ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. ఏమన్నాడు? యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయములో 17వ వచనములో, నా గొర్రెలు నా స్వరమును అవి నన్ను వెంబడించును, నేను వాటికి నేను నిత్య జీవం ఇస్తాను. ఏ జీవం ఇస్తాడంట? నిత్య జీవం. అంటే నిత్య జీవంలోనికి ప్రవేశించింది జ్యోతమ్మ. దేవునికి స్తోత్రం. అందుకు మనం ఈ ఆదరణ కోడిక పెట్టుకొని అంటే